రైట్ రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి గూడపాటి గారు. వేణుగోపాల్ గారు ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు, వీళ్ళు ఎస్సీలు పక్షపాతిలాగా మాట్లాడుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉండే వ్యక్తి, ఎవరన్నా ఎస్సీలో పుట్టాలనుకుంటారా అని చెప్పేసి మాట్లాడితే ప్రజల్లో ఏ విధంగా మెసేజ్ పోతాదండి? ఎస్సీలు ఎవరన్నా పుట్టాలనుకుంటారా, ఎస్టీలు ఎవరన్నా పుట్టాలనుకుంటారా అని మాట్లాడిన వ్యక్తి ప్రజల్లో ఏ విధంగా మెసేజ్ పోతుంది? అగ్రవర్ణాల చేత ఇప్పుడే వాళ్ళు నశించిపోతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైనా ఎస్సీలో పుట్టాలనుకుంటారని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ఏదో ఒక సామాన్యుడు లేదా ఒక కార్యకర్త ఏదైనా ఒక వ్యక్తి పైన దాడి చేస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడుతున్నారు. అంటే ఏదో ఎమ్మెల్సీ ఎవరో చంపడమనో లేదా ఏదైనా దాడి చేశాడనో లేదా ఇదే జరిగినట్టు వాళ్ళపైన చట్టం ఏ పని చర్యలు తీసుకోవడం జరిగింది, వాళ్ళకి బెయిల్ పైన బయట రావడం జరిగింది. ఆ కేసు నిరూపణ అయితే వాళ్ళు శిక్ష పడతారు. ఇక ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు. కానీ వనజాక్షిని చింతమ్మని దాడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరు సమర్థించాడండి? అదే విధంగా ఎస్సీలు ఎవరైనా పుట్టాలా, ఎస్టీలు ఎవరైనా పుట్టాలనుకుంటారని చెప్పి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తే ఏ విధంగా మెసేజ్లు పోతాయి పల్లెల్లో కానీ, అదే విధంగా పట్టణాల్లో కానీ, అగ్రవర్ణాల్లో ఏ విధంగా వాళ్ళపైన దాడులు చేస్తారు? అదే విధంగా ఈరోజు ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి మీకెందుకురా చదువులు సేద్యం చేసుకోకుండా అని చెప్పేసి స్వయాన ఆర్టీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఆర్టీసీ చైర్మన్ చేసిన ఆయన పేరు మీ పార్టీలో ఎవరు కూడా కించపరిచే మాటలు మాట్లాడలేదా? సాక్షాత్తు రోజా గారు అన్నారు కదా, పోలీస్ అధికారులు మేమేమన్నా ఎస్సీలు మా దగ్గరికి ఇన్వాల్వ్మెంట్ మొదట లేదు అని చెప్తున్నాను. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ రోజు నా ఎస్సీ, నా బీసీ మైనారిటీ కంటే దాదాపు 2.58 లక్షల కోట్లు భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇంతవరకు సంక్షేమాన్ని ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. 2.58 lakhs crores ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున న్యాయం చేస్తుంటే ఎవడో ఒకడు చిల్లరేదోలు చేసుకున్న పనులకి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతారా? అంటే ఇప్పుడు ఎవరిని అంటున్నారు మీరు? రోజా గారు రెడ్డి గారి నోట్లో నుంచి ఎక్కడ గాని బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ ఎక్కడన్నా గానీ ఒక మాట వ్యతిరేకంగా వచ్చిందా? ఇప్పుడు మీరు అన్నమాట రోజా గారికి వచ్చిందా? ఉండేటప్పుడు ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఒక అధికారంలో ఉన్నప్పుడు, ఒక ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తి ఆచి తూచి మాట్లాడడం జరుగుతుంది. అలాగే వేణుగోపాల్ గారు ఇప్పుడు మీరు అన్నమాట రోజా గారికి వర్తిస్తుందా? తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి మాట్లాడుకున్నా ఏమైనా దోమం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతారు. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా అనేక దాడులు జరిగిన ఎస్సీల పైన, బీసీల పైన. మరి దానికంతా బాధ్యత చంద్రబాబు నాయుడు వహిస్తే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వహిస్తాడు. దౌర్భయం ఇవ్వడంతో ఏదో ఒకటి చేసి దాని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతారా? అక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు సంబంధం లేదా? ఏం మాట్లాడతారండి? రాజకీయం చేయాలండి. రాజకీయం చేసేదానికి కూడా ఒక అదుపు ఇది ఉంటుంది, ఒక లిమిటేషన్ ఉంటుంది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిపై విషం చిమ్మడమే. ఈరోజు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలు అంటాడంట. ఇప్పుడు ఒక విషయం సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నాడు. ఈ రోజు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక అన్యాయం జరుగుతుంది. నేను న్యాయం చేయాలి. వాళ్ళు నోరు లేని వాళ్ళు గట్టిగా మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ పక్కన మాట్లాడుతున్నాడు ఈరోజు పార్లమెంట్ లో. కానీ ఈరోజు ఆర్ కృష్ణయ్యకి ఏదైతే 49-50 సంవత్సరాలుగా ఈ రోజు బీసీల కోసం, ఎస్టీల కోసం కొట్లాడుతున్నాడు, అలాంటి వ్యక్తికి ఏమి ఆశించకుండా ఈ రోజు రాజ్యసభకు పంపించాడు. ఇక్కడ ఒకటండి ఒక విషయం వేణుగోపాల్ గారు, ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు దొరకలేదా బీసీలు? వాళ్ళకి ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశాడండి. ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశాడు. ఆర్ కృష్ణయ్య ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశాడు. అయితే ఉమ్మడి రాష్ట్రానికి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రధానమంత్రి కాదు, లేకపోతే 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కాదు. వేణుగోపాల్ గారు పంపించాడు. అది కూడా రాజకీయమేనా? ఉమ్మడి రాష్ట్రానికి పనిచేస్తే తెలంగాణ వాళ్ళని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎంపీగా పోటీ చేపిస్తారా? అంటే ఇంకేం లబ్ధి పొంది ఏం స్వార్థంతో ఇచ్చామంటారు మీరు? అది మీకే తెలియాలి. ఇక్కడ స్వార్థం లేకుండా ఇచ్చాడు.
ఎవరైనా సరే పరిమళత్వానికి ఏ స్వార్థం తెచ్చాడు? మైనారిటీ సామాజిక వర్గం కోసం రిలయన్స్ కంపెనీలకు సంబంధించిన పరిమళత్వానికి ఏ స్వార్థంతో ఇచ్చాడు అంటారు? మనం ఆయన గుర్తించాలి. సరే, ఆయన అంతే త్యాగం ఆయన ఏమనలేదు వేణుగోపాల్ గారు. జరిగింది. ఒక నిమిషం వేణుగోపాల్ గారు, ఇక్కడ మేము ఆర్ కృష్ణ గారికి ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే ముందు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద పోరాటాలు చేసిన వాళ్ళు. వారికి ఎందుకు లేదు కదా, అంత సీనియారిటీ లేదు కదా. మరి పరిమళత్వాన్ గారికి ఎట్లా ఇచ్చారు? పరిమళత్వాన్ గారికి ఎట్లా ఇచ్చారు? రిలయన్స్ కంపెనీకి సంబంధించిన వారికి ఎలా ఇచ్చారు? ఏ స్వార్థంతో ఇచ్చారంటారు? అవును సార్, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు రావాలి రాష్ట్రానికా లేకపోతే పార్టీకా? చంద్రబాబు నాయుడు మాత్రం కాదు వేణుగోపాల్ గారు, పెట్టుబడులు రాష్ట్రానికి రావాలా పార్టీకి రావాలా? పెట్టుబడులు రాష్ట్రానికి రావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాలా? రైట్, సమయం లేదు వేణుగోపాల్ ఎవరు అంటలేదు. తప్పు. మీరు పెట్టుబడులు రావాలన్నారు కదా, పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాలా? రాష్ట్ర ప్రయోజనాలు అన్నాను. రైట్ రైట్ రాష్ట్ర ప్రయోజనాలు. రైట్ వేణుగోపాల్ గారు, సమయం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు రైట్, రాష్ట్ర ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. షర్మిల గారు బయటికి వెళ్ళిన రాష్ట్ర ప్రయోజనాల కోసమే. సునీత గారు బయటికి వెళ్ళిన రాష్ట్ర వాళ్ళ బయటికి పంపించిన రాష్ట్ర ప్రయోజనాల కోసమే. సునీత గారు పోవడము, షర్మిల గారి పోవడము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వాళ్ళ ఆయుధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన వాడడం జరుగుతుంది. వేణుగోపాల్ గారి సమయం తక్కువగా ఉంది. పంపించింది కాదు. రైట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారి ఎదుగుదలను, రైట్ శాంతి ప్రసాద్ గారు సామాజిక న్యాయాన్ని రైట్ జీర్ణించుకోలేక ప్రతిపక్షాలంతా కుట్ర. రైట్ రైట్ దయచేసి ఆగాలి వేణుగోపాల్ గారు, సమయం లేదు, దయచేసి ఆగండి, దయచేసి ఆగండి. రైట్ రైట్ ఆగండి. శాంతి ప్రసాద్ గారు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినప్పటికీ